కమల్ హాసన్ హీరోగా నటించిన తగ్ లైఫ్ సినిమాకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. కర్ణాటకలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అంతేకాదు ఈ సినిమాను నిలిపివేయాలంటూ బెదిరించిన సంఘాలను సుప్రీం కోర్టు తీవ్రంగా హెచ్చరించింది. థియేటర్స్లో ఏం ప్రదర్శించాలనే అధికారం గుంపులకు గాని అరాచక శక్తులకు గాని లేదని, మూక బెదిరింపులకు చట్టబద్ధ పాలనను తాకట్టు పెట్టలేమని కోర్టు స్పష్టం చేసింది. సెన్సార్ బోర్డు అనుమతి పొందిన ఏ సినిమానైనా సరే విడుదల చేయాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అలాగే కమల్ హాసన్ వ్యాఖ్యల్ని వ్యతిరేకించే హక్కు కర్ణాటక ప్రజలకు ఉందని స్పష్టం చేసింది. ప్రాథమిక హక్కుల్ని కాపాడాలని ధర్మాసనం పేర్కొంది. కమల్ వ్యాఖ్యలు తప్పు అని కర్ణాటక, బెంగళూరు వాసులు నమ్మితే అలా చెబుతూ ఓ ప్రకటన జారీ చేయవచ్చు. సినిమా థియేటర్స్ని తగలబెట్టాలని ఎందుకు బెదిరిస్తున్నారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చిత్ర నిర్మాత దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు నుంచి తనకే బదిలీ చేసుకున్న సుప్రీంకోర్టు దీనిపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. అలాగే ఈ విషయంలో క్షమాపణలు చెప్పాలంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కమల్ మణిరత్నం కాంబోలో తెరకెక్కిన తగ్ లైఫ్ ఆడియో లాంచ్ ఈవెంట్లో కమల్ హాసన్ మాట్లాడుతూ తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని అన్నారు. కమల్ వ్యాఖ్యలపై కన్నడిగులు భగ్గుమన్నారు. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణలు చెప్పకపోవడంతో కర్ణాటక ఈ సినిమా రిలీజ్ను నిషేధించారు. దీనిపై మూవీ మేకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ ఆదేశాలు జారీ చేసింది.